హలో అండి. నా పేరు లక్ష్మి. నవల పేరు మలుపులోని మాధుర్యం. రచన రావినూతల సువర్ణ కన్నన్ గారు. మలుపులోని మాధుర్యం 5వ భాగం. మీకు మా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లలితకి రామలింగం ఓ పెద్ద సమస్య కూర్చున్నాడు. ప్రతిరోజు రావటం, ఏవేవో కబుర్లు చెప్పటం, అదోలా ద్వంద్వార్థాలతో మాట్లాడడం లాంటివి చూస్తుంటే ఆమెకి తగని చిరాగ్గా ఉంది. ఈ మధ్య ఏదో ఓ వంక పెట్టి అతని నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది కూడా. కానీ ఆయన అదేం పట్టించుకోనట్టు తన ధోరణిలో తనుంటున్నాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయింది కూడా లలిత ఒక్కోసారి. ఆ రోజు సాయంకాలం రోజులాగే రామలింగం వచ్చాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అయ్యగారు లేరా అన్నాడు లక్ష్మితో. ఇప్పుడే రారని మీకు తెలుసుగా, కాస్త వ్యంగ్యంగా అంది లక్ష్మి. ఆమెకి అసహ్యమే ఆయనంటే. లలితని ఆయన చూసే చూపులు గమనించకపోలేదామె. అదేదో పెద్ద జోక్లా పెద్దగా నవ్వాడాయన. కూర్చోండి, అయ్యగారు వస్తారు అంటూ ఓ పుస్తకం ఆయన ముందు పడేసి వెళ్ళబోయింది లక్ష్మి. ఫోన్లే, మీ టీచర్ అమ్మని పిలు. కాసేపు అదే రామనాథం వచ్చేదాకా కబుర్లు చెప్పుకుంటాం వెకిలిగా అన్నాడు. ముఖం చిట్లిచ్చింది లక్ష్మి. ఆవిడికి ఒంట్లో బాగాలేదండి, పడుకున్నారు అంది మెల్లగా. అలాగా, ఏమైంది కంగారుగా లేవబోయాడు రామలింగం. ఆహా వద్దులేండి, ఆవిడనే పిలుస్తాను అంటూ తప్పనిసరిగా వెళ్ళింది లక్ష్మి. 5 నిమిషాల తర్వాత మెల్లగా వచ్చింది లలిత. ఏమిటి, ఒంట్లో బాగాలేదా అన్నాడు ఆప్యాయంగా. అవునండి, ఒకటే తలనొప్పి, జ్వరం కూడా వచ్చేలా ఉంది, అందుకే పడుకున్నాను అంది లలిత నీరసాన్ని తెచ్చిపెట్టుకుంటూ. అలాగా, ఎప్పటినుంచి? జ్వరం ఉందా? మందేమైనా వేసుకున్నావా అంటూ ఆమె వారిస్తున్నా వినకుండా అతి చనువు తీసుకుని ఆమె చెంపలు మెడ ముట్టుకుని చూశాడు రామనాథం. ఆయన ప్రవర్తనకి తేళ్లు జెర్రులు పాకినట్టయింది లలితకి. కాస్త దూరంగా జరిగి కూర్చుని పర్వాలేదండి, మందు వేసుకున్నాను అంది. అబ్బే, జ్వరం లేదు, కాస్త అలసట మీద అలా ఉంది. ఎప్పుడూ గిలకలా తిరుగుతూనే ఉంటావాయే, మరి అలా ఉండదు, కాసేపు రెస్ట్ తీసుకుంటే అన్నీ అవే సర్దుకుంటాయి అన్నాడు చనువుగా. అందుకేనండి ఇప్పుడు పడుకుంది, వెళ్ళనా మరి వినయంగా అంది లలిత మనసులో చిరాకు పడుతూనే. ఆహా కూర్చో, 5 నిమిషాలు నీతో మాట్లాడాలి అదోలా నవ్వుతూ అన్నాడు రామలింగం. ఏమిటండి తెచ్చిపెట్టుకున్న కుతూహలంతో అంది లలిత. మీ నాన్నగారి పేరేమిటన్నావు? వీరభద్రం గారు సార్. ఎందుకు అమాయకంగా అంది. పనుందిలే, అది సరే. మీ నాన్న నీ పెళ్లి చెయ్యడా? పెళ్ళిడు పిల్లని పొరుగురు పంపాడు. పెళ్ళంటే మాటలతో ఉందా సార్? వేలు పుచ్చుకోవాలి. అయినా నేను ఇక్కడికి రాబట్టే కదా సార్ మీ అందరితోనూ పరిచయం అయింది. అవుననుకో, ఏ ఈడుకది జరిగితేనే కదా ముచ్చట అన్నట్టు మీ నాన్న కట్నం ఏమాత్రం ఇచ్చుకోగలడు కుతూహలంగా అన్నాడు రామనాథం. లలిత వచ్చే నవ్వును పెదవుల మధ్య దాచుకుంటూ, తిండికి గతి లేని వాళ్ళం, ఇంకా కట్నాలేమి ఇచ్చుకోగలం? ఏదో పెద్ద మనసుతో ఎవరైనా నన్ను చేసుకోవడానికి ముందుకు రావాలి గాని అంది దిగులుగా. ఎందుకు రారు? నిన్ను చూసి ఎవరైనా సరే కళ్ళకద్దుకుని చేసుకుంటారు. నీకిష్టమైతే నేనే మీ అబ్బాయికి చేసుకుంటారా సార్? చెప్పండి, ఈ విషయం తెలిస్తే మా నాన్నకి సగం బెంగ తప్పుతుంది అంది లలిత ఉత్సాహంగా. రామలింగం ముఖం నల్లగా మాడిపోయింది. నాకసలు పిల్లలు లేరు, అయినా నేనంత పెద్దవాడిలా కనిపిస్తున్నానా నిష్ఠూరంగా అన్నాడు. అబ్బే, నా ఉద్దేశం అది కాదండి. పూర్వం చాలా చిన్నతనంలోనే పుట్టేవారట కదా పిల్లలు, అందుకే. లేదులే, ఇంతకీ నాకెంత వయసుంటుందని నీ ఉద్దేశం? లలిత ఓ క్షణం ఆలోచించినట్టు నటించి 40 ఏళ్లుండవు అంది. రామలింగం మొహం దివిటీలా వెలిగిపోయింది. ఎస్, యు ఆర్ కరెక్ట్, నా వయసు జస్ట్ 40. కాస్త బట్టతల ఉంది కాబట్టి గాని, లేకపోతే 35 ఏళ్లలా ఉండేవాడిని. నిజమే సార్. అవునా మరి? ఈ వయసులో భార్యా వియోగాన్ని కలిగించాడా పాడుదేవుడు? ఇల్లు వాకిళ్ళు డబ్బు దస్కం ఉన్నాయనుకో, అవి అనుభవించడానికి ఓ వారసుడు కావద్దు మరి ఆవలిస్తూ అంది లలిత. అందుకే నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? మీసం మీద చెయ్యేసి అదోలా చూస్తూ అన్నాడు రామలింగం. నీ పిండాకుడులా ఉంటుంది అనబోయి తెలివి తెచ్చుకొని బ్రహ్మాండంగా ఉంటుంది సార్ అనేసింది. అయితే నేను పెళ్లి చేసుకోవచ్చంటావు? తప్పకుండా చేసుకోండి సార్, నా ఓటు మీకే. ఈ వయసులో ఆలనా పాలనా తప్పకుండా ఉండాలి సార్. మనకంటూ ఓ ఆడదక్షత ఉండి తీరాలి. మంగమ్మ గారున్నారనుకోండి. అయినా ఆ మాట వినగానే చేదు తిన్నట్టు మొహం పెట్టి, మంగమ్మ నా బొంద, ఏదో దూర బంధువు, దిక్కులేనిది అని చేరదీశానే గాని దానివల్ల నాకు ఏ సుఖశాంతులు లేవు లలిత. ఎంతైనా డబ్బుకి కక్కుర్తి పడేవాళ్ళు ఇంటి మనుషులవుతారా? రేపు పెళ్లి చేసుకోగానే
దాన్ని సాగనంపను ముసిముసిగా నవ్వుతూ అన్నాడు రామలింగం. అయ్యో, అదేమిటి? పెళ్లి చేసుకున్న వెంటనే ఆవిడ్ని పంపేసి ఆ చాకిరీ అంతా రాబోయే పిల్ల మీద వేస్తారా? చాచా, అది కాదు. ఇంకో మంచి పని మనిషిని పెడతాను. మంచి అంటే అదే, బాగా పనిచేసే మనిషిని. అయితే వెంటనే పెళ్లి చేసుకోండి సార్, గబాలన అనేసింది లలిత. అయితే మీ నాన్నకి ఉత్తరం రాయినా? నవ్వుతూ అన్నాడు రామలింగం. మా నాన్నక? ఎందుకు? ఆశ్చర్యంగా అంది లలిత. అదే సంబంధం గురించి. ఓ, అక్కడ మిలిటరీలో పెళ్లి కూతుళ్ళు కాదు కదా, ఆడపురుగులు కూడా కనిపించవంటారు సార్. చాలే, అర్థం కానట్టు మాట్లాడకు. ఇంత తెలివైన దానివి నా మనసు అర్థం అవ్వలేదంటే నేను నమ్మను. అర్థమైంది సార్, కానీ ఇంకేం సందేహించకు. నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను. మీ నాన్న అసలే మిలిటరీ మనిషి, అందులో పేదవాడు. నీ మంచి చెడులేం చూడగలడు? పైసా కట్నం కోరకుండా లక్షాధికారి అల్లుడుగా కోరి వస్తున్నాడంటే ఆనందంతో తబ్బిబ్బైపోతాడు. నీకా పరాయి పంచ నుండి ఊడిగం చేసే బాధ తప్పుతుంది. ఏమంటావ్? ఏమంటాను సార్. కోరి సిరి వస్తానంటే వద్దని తలుపులు మూస్తానా? కానీ కాస్త నన్ను ఆలోచించుకొనియండి సార్. ఇంకా ఏం ఆలోచిస్తావు? అసలే అమాయకురాలివి. ఈ ఇంట్లో అంతా బ్రహ్మచారి వెదవలే, రహస్యంగా అన్నాడు రామలింగం. నిజమే అన్నట్టు తల పంకించింది లలిత. అవునా మరి? అందుకే నిన్ను చూస్తే నాకెంతో జాలి. అందుకే నిన్ను చెరలోంచి తప్పించాలని నిర్ణయించుకున్నాను. నా మీద మీకెంత జాలి సార్. జాలి మాత్రమే కాదు, ప్రేమ కూడా, సవరించాడు రామలింగం. థ్యాంక్ యూ సార్. మరి మీ నాన్న అడ్రస్ ఇస్తావా? ఇలాంటి విషయాల్లో ఆలస్యం అసలు పనికిరాదు, మెల్లగా అన్నాడు. అబ్బే, మీకెందుకు సార్ అంత శ్రమ? నేనే మా నాన్నకి ఉత్తరం రాస్తాను. నా మాట ఆయనెప్పుడూ కాదనరు, అంది లలిత నమ్మకంగా. అయితే నేను వెళ్ళిరానా? లేవలేక లేస్తున్నట్టుగా లేచాడు రామలింగం. అలాగే, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. రెండు చేతులు జోడించి లేచి నిల్చుంది లలిత. ఆయన వెళ్ళగానే పొట్ట చేత్తో పట్టుకుని మరీ నవ్వింది. ఇదంతా విన్న లక్ష్మి కూడా నవ్వుతూ వచ్చి, నిజంగా చేసుకుంటారేమో అని భయపడ్డాను టీచరమ్మ, మీరు ఆయనతో మాట్లాడే తీరుని బట్టి, అంది. ఏం, ఎందుకు చేసుకోకూడదు? చిచి, అంత పెద్ద ఆయన్నా? అయితే మాత్రమే చాలా ధనవంతుడు. అయితే మాత్రం మరీ అంత ముసలాయన్నా? అసలు ఆయనకి ఎన్నేళ్లుంటాయో తెలుసా? ఎన్నేళ్లుంటాయేమిటి? మన అయ్యగారి కన్నా పెద్దవారు. అంతేకాదు, బుద్ధి కూడా అంత మంచిది కాదు. అసలు ఆ మంగమ్మను చేరదీసి ఆ రాక్షసి ఈయన కలిసి రాసి రంపాన పెడితే కాదు, ఆ మహా ఇల్లాలు ఊరేసుకుని చచ్చింది. మీరు చచ్చిన ఆయన మాటలు నమ్మకండి, నక్కలాంటి మనిషి, కోపంగా అంది లక్ష్మి. నిజమా? విస్తుపోయింది లలిత. నిజం టీచరమ్మ, ఒట్టు. లలిత ఆలోచనలో పడిపోయింది. ఆ రోజు ఉదయం ఒక్క రవి తప్ప అంతా డైనింగ్ హాల్లో కలిశారు టిఫిన్ తినడానికి. అది వరకు ప్రభు 8 దాటితే కానీ టిఫిన్కి వచ్చేవాడు కాదు. ఇప్పుడు మాత్రం తప్పనిసరిగా టైంకి వచ్చేస్తున్నాడు. ఇటీవల చంద్రం నిర్లిప్తంగానూ, రవి పరధ్యానంగానూ, ప్రభు ఉత్సాహంగానూ ఉండటం, లలిత అందరితోనూ సరదాగా మాట్లాడుతున్నా రవితో కాస్త ముభావంగా ఉండటం గమనించాడు భీముడు. లక్ష్మికి, రాముడికి కూడా ప్రభు టీచరమ్మనలా తినేసేలా చూడడం ఏమాత్రం నచ్చలేదు. ఆ మాటల సందర్భంలో లలితతో లక్ష్మి అంది. లలిత కిలకిలా నవ్వేసి, చూస్తే చూడ్ని, తప్పేముంది అంది. అదేమిటమ్మా మరీ అలా చూస్తుంటే? మరి రాముడు నీకేసి ఎందుకలా చూస్తాడు? కొంటెగా అంది లలిత. గతుక్కుమంది లక్ష్మి. అది నాకు తెలుసులే. రాముడికి నువ్వంటే ఇష్టం కదూ? నాకు కూడా, సిగ్గుగా అంది లక్ష్మి. అమ్మ దొంగ, నాకన్నా అడ్వాన్స్లోనే ఉన్నావన్నమాట, నవ్వింది లలిత. చచా, అది కాదమ్మా. ఒకళ్ళంటే వాళ్ళొక్కళ్ళం ఇష్టపడ్డాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ అయ్యగారు ఒప్పుకోరా? అది కాదు, భీముడికి ఇష్టం లేదా? అవును అన్నట్టు తల ఊపింది లక్ష్మి. ఏం? రాముడు మా అమ్మకి దూరపు బంధువు, అతనన్నా అంత పడదు. అయ్యగారి మాటకి ఎదురు చెప్పలేక అంటీ ముట్టనట్టుంటున్నాడు గాని, లేకపోతే మా మొహం కూడా చూడ్డానికి ఇష్టపడడు, బాధగా అంది లక్ష్మి. అలాగా అన్నట్టు ఉండిపోయింది లలిత. ఇంతకీ ప్రభుబాబుకి మీరు కాస్త దూరంగా ఉంటారా లేదా? చనువుగా అంది లక్ష్మి. ఏం, అతను మంచివాడు కాదా? అలా అని కాదు, ఒట్టి డబ్బు మనిషి, పూలరంగడు. అతని మాటలకి మోసపోయి ఎక్కడ కాలు జారుతారో అని నా భయం టీచరమ్మా. ఒకవేళ నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడేమో, పెళ్లి చేసుకుంటాడేమో? పరీక్షగా లక్ష్మీ మొహంలోకి చూస్తూ అంది లలిత. ప్రేమ, పెళ్ళా? పడి నవ్వింది లక్ష్మి. ఏమిటంత నవ్వు? లేకపోతే ఏమిటి టీచరమ్మా? లక్షల
కట్నం వదులుకుని 100 రూపాయలకి ప్రైవేట్లు చెప్పుకుంటున్న మిమ్మల్ని చేసుకుంటాడా అంటే చేసుకోడంటావు. ఖచ్చితంగా చేసుకోడు. అతనే కాదు, మిమ్మల్ని తినేసేలా చూసే ఎవరూ చేసుకోరు. వాళ్ళ ఉద్దేశాలు వేరు. కావాలంటే బెట్ సవాల్గా అంది లక్ష్మి. బహుశా నువ్వు చెప్పిన దాంట్లో అబద్ధం ఉండకపోవచ్చు. కానీ ఏది ఏమైనా మీరు వాళ్లతో అంత చనువుగా ఉండకపోవడమే మంచిది టీచరమ్మ. ఇలా చెప్పానని అపార్థం చేసుకోవద్దు. మీ మేలు కోరేదాన్ని కాబట్టి ఇంత ఇదిగా చెప్తున్నాను. తప్పైతే క్షమించండి అంటూ వెళ్ళిపోయింది లక్ష్మి. లలిత ఆశ్చర్యపోయింది. ఈ లక్ష్మికి ఎన్ని తెలుసు? పేరుకు పనిపిల్లే గాని ఈ పిల్లకున్న సంస్కారం ఎంతమందికి ఉంటుంది? ఇంత చిన్న వయస్సులోనే జీవిత సారాన్ని కాచి వడబోసినట్టు ఎంత చక్కగా మాట్లాడింది అనుకుంది. మొదట్లో ఆమె మాటల్లోని స్పష్టత చూసి ఆశ్చర్యపోయింది లలిత. అయితే ఆమె జీవితగాథ విన్న తరువాత జాలిపడింది. చూద్దాం అనుకుంది మరోసారి దేన్నో తలుచుకుని. ఆ సాయంత్రం పిల్లలకి ట్యూషన్ అది ముగించాక విజయ మెల్లగా దగ్గరికి చేరి, టీచర్, మా యానివర్సరీ వస్తుంది. దానికి మీరు మంచి వ్యాసం రాసివ్వాలి అంది. వ్యాసం ఏమిటి? ఏ నాటకమో ఫ్యాన్సీ డ్రెస్సో వెయ్యాలి గాని అంది లలిత. అది కాదు టీచర్, మేమిద్దరం డ్రామాలో ఉన్నాం. కానీ మా ఫ్రెండు అక్క 10th క్లాస్ చదువుతుంది. ఆమె ఓ వ్యాసం కావాలట. అది చదువుకుని స్టేజి మీద మాట్లాడుతుందట. మా టీచర్ చేత రాయించి తీసుకొస్తానని ప్రామిస్ చేశాను. ప్లీజ్ టీచర్ అంది విమల. లలితకి చెప్పలేనంత ఉత్సాహం వచ్చింది. తను చదువుకునే రోజులు గుర్తొచ్చి ఒక్కసారి చిన్నపిల్ల అయిపోయింది. ఆ రోజులు ఎంత బాగుండేవి. తను స్టేజి ఫియర్ లేకుండా ముందు ప్రిపేర్ కాకపోయినా ఎంత అనర్గళంగా మాట్లాడి ఆ ఆడియన్స్ని అదరగొట్టలేదు. ఓసారి వరకట్నం గురించి మాట్లాడితే ఆ ప్రదేశమంతా 10 నిమిషాల పాటు చప్పట్లతో మారుమ్రోగిపోయింది. మేడమ్స్ ఆశ్చర్యపోయారు. స్టూడెంట్స్ అభినందించారు. ఏం టీచర్, రాసిస్తారా? విజయ్ గట్టిగా పిలిచింది. ఆలోచనలోంచి తేరుకున్న లలిత, ఓ ఎస్, తప్పకుండా రాసిస్తాను అంటూ అప్పటికప్పుడు ఓ వ్యాసం తయారు చేసింది. ఎలా చదవాలో కూడా చదివి చూపించింది. లక్ష్మి అది విని ముగ్ధురాలయ్యింది. గబగబా రాముణ్ణి భీముణ్ణి లాక్కొచ్చింది. ఏ కళనున్నాడో భీముడు కూడా వచ్చాడు లక్ష్మి పిలిచిన. టీచరమ్మ, ఇందాక చెప్పినట్టు మళ్ళీ చెప్పరు అంది లక్ష్మి బతిమాలుతూ. లలిత పిల్ల ఉత్సాహం చూసి నవ్వొచ్చింది. సరే, అంతా వచ్చి నిశ్శబ్దంగా కూర్చోండి అంది గంభీరంగా. అంతా కింద చతికిలబడి కూర్చున్నారు. మీరంతా ఆడియన్స్, ఇది స్టేజి, ఇక ప్రారంభించనా అంది లలిత. ఓ అన్నారంతా ఏకకంఠంతో. లలిత ఓసారి మైక్ సరి చేసుకుంటున్నట్టు యాక్ట్ చేసి గొంతు సవరించుకుని, సోదర సోదరీమణులారా, ఈరోజు కొందరు పెద్దలు నన్ను కుల వ్యవస్థ గురించి మాట్లాడమన్నారు. నాకు చేతనైనట్టు మాట్లాడుతాను. అయితే వీటిలో ఉన్న మంచి చెడ్డలు పూర్తిగా తెలియని వయసు కాబట్టి నేను మాట్లాడిన దాంట్లో తప్పులుంటే పెద్దలు మన్నించాలని మరీ మరీ కోరుకుంటున్నాను. అసలు మొదట్లో మనకి కులాలు మతాలు ఏం లేవని, ఇవన్నీ మనం కల్పించుకున్నవేనని దాదాపు ఇక్కడున్న అందరికీ తెలుసు. ఆనాడు కొందరు పెద్దలు తమ తమ స్వార్థానికి బానిసలై రకరకాల కులాలు ఏర్పరచుకున్నారు, అధికారం చెలాయించారు. అయితే ఇప్పుడు అవి చాలా వరకు నశించిపోయాయనే చెప్పొచ్చు. స్వార్థపరుల ఆట కట్టింది. కొన్నాళ్ల క్రితం హరిజనులని, అంటరాని వారని, వారిని తాకితేనే అపవిత్రులమైపోతామని భావించేవారు అగ్రకులాల వారు. అయితే ఇప్పుడు ఆ తేడాలన్నీ సమసిపోయాయి. ఎక్కడో మారుమూరల్లో ఉన్న ఏ పల్లెల్లోనో తప్ప దేవాలయాల్లోకి అంతా సమానంగానే వస్తున్నారు. తిరుపతి చూడండి, అక్కడ కులాల ప్రసక్తి ఉందా? ఆ దేవుని ముందు అందరూ ఒకటే అన్నట్టు అందరికీ ఆలయ ప్రవేశం ఉంది. ఇక ఉద్యోగాలు ఎక్కువ తక్కువ కులాలని లేకుండా అన్ని రంగాల్లోనూ అందరూ చేస్తున్నారు. ఈ విషయంలో మనం ఎంతో ప్రగతి సాధించామని గర్వంగా చెప్పుకోవచ్చు. కులాంతర మతాంతర వివాహాల్ని ప్రోత్సహించి మన ప్రభుత్వం కూడా మానవులంతా ఒక్కటే అని చాటి చెప్పడానికి సాయశక్తులా పాటుపడుతోంది. అంతవరకు బానే ఉంది. కానీ అలా ఆగిపోలేదు. కొందరు స్వార్థపరులు ఈ కులం అన్న పదాన్ని మెయిన్గా తీసుకుని ప్రజల మీద ప్లే చేస్తున్నారు. అమాయక ప్రజల్ని రెచ్చగొట్టి వారి అవసరాలు తీర్చుకుంటున్నారు. వాళ్లలో వాళ్ళు కొట్టుకు చచ్చేలా చేసి పైనుంచి తమాషా చూస్తున్నారు. అయితే దీనివల్ల తమకేమైనా లాభించిందా అని ఒక్కరూ ఆలోచించటం లేదు. పెద్దలాడిన ఆటల్లో పావుల్లా మారిపోతున్నారు. హరిజనులకి మనకి అన్ని విషయాల్లోనూ ఒకేలా న్యాయం జరిగేలా చూడాలి. కానీ అలా చూడడం లేదు.
ఓట్ల కోసం మన నాయకులు చాలామంది గొంతు చించుకుని అరిచే మాట ఏమిటంటే, అగ్రకులాల వారు వీరందరినీ అణిచివేస్తున్నారని, హీనంగా చూస్తున్నారని, మేమైతే అందరినీ సమాన దృష్టితో చూస్తామని. ఇది వినేవాళ్ళు మాత్రం, ఈయన అగ్రకులాలకి చెందినవాడే కదా, ఈయన మాత్రం మనల్నే ఉద్ధరిస్తాడు అని ఆలోచించరు. పైగా ఇంకేముంది, మనం చాలా గొప్పవాళ్ళం, మనం ఏం చేసినా చెల్లుతుంది అనుకుని ఉన్న వృత్తి పనులని వదులుకుని ఈ నాయకులేదో చేస్తారని ఆశించి వీధులు బట్టి తిరుగుతున్న వాళ్ళెందరో ఉన్నారు ఈ దేశంలో. ఇంకా ఈ కులాల తమాషా ఎంతవరకు పోయిందంటే, ఉదాహరణకి ఓ అమ్మాయి రోడ్డున వెళుతుంటే ఓ రోడ్ సైడ్ రోమియో ఆమె నల్లరి పెట్టి అసభ్యపు మాటలతో ఏ కొంగో లాగాడనుకోండి, ఆ సమయంలో ఆ పిల్ల అన్నగారో లేక తండ్రో అది చూశాడనుకోండి, ఊరుకుంటాడా? పళ్ళు రాలగొడతాడు. దానికి ఆ పిల్లాడు బాధపడ్డా మండిపడ్డా అతని తల్లిదండ్రులు మాత్రం అతన్నే మందలిస్తారు. అతను కూడా ముందు ఆవేశపడ్డా తర్వాత సిగ్గుపడి ఊరుకుంటాడు. అయితే ఈ కథ అంతటితో ముగవదు. ఇది విన్న కొందరు పెద్దలు అతన్ని రహస్యంగా కలిసి కులగోత్రాలు విచారించి అతను హరిజనుడని తెలుసుకుని, హారిపిచ్చోడా, నువ్వు హరిజనుడివి కాబట్టే నిన్న పెద్ద మనిషి అలా నడి రోడ్డులో పట్టుకుని కొట్టాడు, నువ్వు దీనిలా వదిలేయకూడదు అంటూ ఎక్కేస్తారు. కాబోలు అనుకుంటాడా కుర్రాడు. దాంతో పెద్ద రగడ. మర్నాడు పేపర్ హెడ్లైన్లో ఒక హరిజన యువకునిపై జరిగిన అత్యాచారం అని, మరో పేపర్లో ఒక అమాయక హరిజన యువకుణ్ణి అమానుషంగా కొట్టి చంపడానికి ప్రయత్నించిన ఒక అగ్రకులస్తుని ఆగడమని, ఇంకా ఇలా రాసుకుంటూ పోతారు. అసలు నాకు అతని కులం తెలియదు మొర్రో, నా కూతుర్ని నడివీధిలో చెయ్యి పట్టుకుని లాగాడని ఆ పెద్ద మనిషి నెత్తి నోరు బాదుకుని చెప్తున్నా వినే నాథుడుండడు. దీంతో పెద్ద కేసు. నాయకులు కొట్టుకు చావడం. కొన్నాళ్లు కోర్టు చుట్టూ తిరిగిన ఆ కుర్రాడు ఎరక్కబోయి ఇరుక్కున్నాన్రా భగవంతుడా అని వాపోవడం. అందరి దృష్టిలోనూ అతగాడు రావణాసురుడిలా మారటం. ఆ పిల్ల నలుగురి నోటిలోనూ పడటం. ఏమిటిదంతా? ఇందులో ఇరుపక్షాల వారికి నష్టమే గాని లాభం ఏమాత్రం ఉండదు. ఈ మధ్య నాయకుడు ఏం లాభం పొందాడో మాత్రం మనకనవసరం. ఇంక ప్రతివాళ్ళు మహాత్మాగాంధీ అనటం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించటం. నిజమే, గాంధీగారు మానవులంతా ఒకటే కులం, అంటరానితనం మహాపరాధం, అంతా సంఘీభావంతో మసులుకోండి అన్నారు. అయితే అన్నీ వదిలేసి ఆ కులం అన్న పదాన్ని తప్ప మిగతావన్నీ వదిలేశారు మనవాళ్ళు. ఓ ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి, ఓ నీ కులమదా, ఇది వేరే కులాల వారికి కేటాయించాం అని, కాలేజీ సీట్ కోసం వెళితే ఇవి వేరే కులాల వారికి అలాట్ చేశామని అనేయటం మనం తరచూ వింటూనే ఉన్నాం. మెడిసిన్లో సైతం రెట్టింపు మార్కులు వాళ్లకి సీటు ఇవ్వకుండా సగం మార్కులు మాత్రం వచ్చిన వాళ్ళకి సీటు ఇస్తుంది ప్రభుత్వం. వాళ్ళు డాక్టర్లై వస్తారు. ప్రాణాలు రక్షిస్తారో భక్షిస్తారో ఆ భగవంతుడికే తెలియాలి. మహాత్మా గాంధీ అందరూ సమానం అన్నారే తప్ప అగ్రకులాల వారిని అణగదొక్కమనలేదు. ఇంత ఘోరంగా పక్షపాతం చూపించమనలేదు. మనిషిని మనిషి హీనపరిస్తే దండించాల్సిందే. తప్పు చేసిన ఎవరైనా దండనార్హులే. కానీ దానికి కులమని గోత్రమని మసిపూస్తే మాత్రం అన్యాయం. తెలివి అర్హత ఉన్నవారికే సీట్లు, వారికే ఉద్యోగాలు. ఒకవేళ వారికి అర్హత లేకపోతే ప్రయత్నించి అర్హత కలిగించి మరీ ఇవ్వాలి. అంతేగాని కళ్ళు మూసుకొని సీట్లు ఇవ్వకూడదు. కులమత ప్రసక్తి లేకుండా అర్హులందరికీ అవకాశం ఇవ్వాలి. ఒకే ఇంట్లో 10 మంది ఉద్యోగాలు చేసేవారున్నారు, సరదా కోసం ఉద్యోగం చేసేవారు ఉన్నారు. అలా కాగా తగిన వారిని చూసి ఉద్యోగాలు ఇస్తే ఈ నిరుద్యోగ సమస్య పూర్తిగా సమసిపోతుందని నా ఉద్దేశం. అన్నిటికన్నా ముఖ్య విషయం ఏమిటంటే, ఇప్పుడు నాయుళ్ళని, చౌదరులని, యాదవులని, హరిజనులని, గిరిజనులని ఎవరి కులాల్ని వారు గౌరవనీయంగా పిలిపించుకుంటున్నారు. కానీ బ్రాహ్మణులు అలా కాదు. ఆ మధ్య మా పక్కటి కుర్రాడొచ్చి పాఠం చెప్పమంటే చెప్తూ వాడితో, వెనుకబడ్డ కులాల వారంటే ఎవర్రా అన్నాను. వాడు వెంటనే ఏమాత్రం తడుముకోకుండా మనమే అనేశాడు. నేను నిర్ఘాంతపోయి, అదేమిట్రా అంటే, అవునక్క, మా స్కూల్లో అందరూ అందరినీ గౌరవంగానే పిలుస్తారు, మనల్ని మాత్రం బాపనాళ్ళు అంటారు హేళనగా అన్నాడు. వాడి పసి మనసులోనే ఎంతో బాధ. నేను వాడికేం జవాబు చెప్పలేకపోయాను. ఎందుకంటే నాకు తెలుసు అలా అంటున్నారని. అయితే ఇలా కేటాయించిన సీట్లు, ఉద్యోగాలు వాళ్ళకు అందుతున్నాయంటే సరిగ్గా జవాబు చెప్పలేం. చేసినా చేయకపోయినా ఈ తేడాలు అవి చూసి
పాల వంటి పసివారి మనసు విరిగిపోయి ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు పెరగటానికి అవకాశం లేదంటారా? ఇంతకన్నా మా విద్యార్థులకి తెలియదు. నేను మాట్లాడిన ఈ మాటలు ఎవరినీ ఉద్దేశించి కానీ, నొప్పించాలని కానీ మాట్లాడినవి కాదు. ఒకవేళ తెలియక ఎవరి మనసులనైనా నొప్పిస్తే క్షమించమని మరీ మరీ ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం నాకిచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ నా ప్రసంగాన్ని ఇంతటితో విరమిస్తున్నాను అంది లలిత ముగిస్తూ. గదంతా చప్పట్లతో నిండిపోయింది. త్రళ్ళిపడి చూసిన లలిత తెల్లబోయింది. గుమ్మంలో కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యంగా చూస్తూనే ఇంకా క్లాప్స్ కొడుతున్నారు. కంగ్రాచులేషన్స్ లలిత, చాలా బాగా మాట్లాడారు అన్నాడు ప్రభువు మనస్ఫూర్తిగా. థ్యాంక్స్, ఏదో పిల్లలు సరదా పడుతుంటే సిగ్గుపడుతూ అంది లలిత. పిల్లలేమిటి, పెద్దలం మేమంతా కూడా ముగ్ధులమై వింటే నవ్వుతూ అన్నాడు రామనాథం. అప్పుడెప్పుడో మాట్లాడిందా లేక ఇప్పుడు తయారు చేశారా? కుతూహలంగా అన్నాడు చంద్రం. మా కాలేజీలో మా స్కూల్లో మాట్లాడాను. నాకు ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది అంది లలిత. అబ్బో, అప్పటిది మీకు ఇంకా గుర్తుందన్నమాట. ఆశ్చర్యమే. అయినా చాలామంది మీ మీద విరుచుకుపడాల్సిందే ఇలా మాట్లాడినందుకు అన్నాడు చంద్ర నవ్వుతూ. ఎందుకు గుర్తుండదు? సంవత్సరం బట్టి ఉంటుంది వ్యంగ్యంగా అన్నాడు రవి. రోషంగా చూసింది లలిత. నేను బట్టి పట్టడం మీరు చూశారా అంది సీరియస్గా. చూడలేదు, కానీ మీరు పిల్లలకి పాఠాలు చెప్పడానికి రోజు ఎంత అవస్థపడుతున్నారో చూడటం లేదు అన్నాడు రవి. నేను అవస్థపడుతున్నానని మీతో మొరపెట్టుకున్నానా? కోపంగా అంది లలిత. తరువాయి భాగం మరో వీడియోలో. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.